మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంబకూరులో ఉన్నటువంటి దిల్లి మీద హర్జనవాడలో ఒక పెద్ద విషాదన సంఘటన అయితే చోటు చేసుకుంది. అంటే కొత్త సంవత్సరం సందర్భంగా ఇక్కడ దిల్లి మీద హర్జనవాడ నుంచి చెంబకూరు కాబ్బల పంచాయతీ దిల్లి మీద దిగవ హర్జనవాడలో ఉన్నటువంటి కొంతమంది భక్తులు అయితే చౌడపల్లిలోని ఉన్నటువంటి నల్లవీర గంగమ్మ ఆలయానికైతే ఇక్కడ నుంచి ఆటో సహాయంతో దాదాపు 11 మంది బయలుదేరి ఒకే కుటుంబస్తులు అంటే ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ నుంచి గంగమ్మ ఆలయానికైతే వెళ్ళడం అయితే జరిగింది. అయితే అక్కడంతా సజావుగా పూజ కార్యక్రమాలు అన్ని నిర్వహించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో దాదాపు రాత్రి 7:30-8 గంటల సమయంలో పుంగనూరు బైపాస్ నుంచి పలంనేరు నుంచి మదనపల్లికి వెళ్లే బైపాస్ లో పుంగనూరు దగ్గర క్రాస్ చేస్తుండగా అక్కడి నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఆటోని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే దాదాపు ఆటోలో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా చల్లచెదరు అయిపోయి పెద్ద పెద్ద గాయాలతో అయితే బయటపడడం అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆటో నడుపుతున్నటువంటి రెడ్డప్ప అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడంతో మరి కొంతమందికి తీవ్ర గాయాలు కావడంతో మదనపల్లి హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్కి కొంతమంది, అలాగే పుంగనూరులో ప్రభుత్వ వైద్యశాలకు కొంతమంది తరలిస్తుండగా మార్గం మధ్యలో మదనపల్లికి వెళ్తున్న మార్గం మధ్యలో నారాయణప్ప అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దాని సందర్భంగా మొత్తం గ్రామం మొత్తం విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అలాగే అసలు వాళ్ళ యొక్క బాధని వాళ్ళ యొక్క ఆవేదన ఎవరు తీర్చలేనటువంటి లోటు. ఎందుకంటే ఒక దైవ కార్యానికి వెళ్ళి వస్తుండగా ఈ విధం జరగడం ఎవరికైనా బాధాకరమైన విషయమే. వారి కుటుంబ సభ్యులకి ప్రభుత్వం కూడా ఏదన్నా సహాయం చేసి ఆదుకోవాలనేసి చాలా మంది వాపోతున్నారు. మరిన్ని విశేషాలు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తారు. మాది దిండి మీద అర్జునవాడ చంబూరు దగ్గర. మేము చాలా నిరుపేదలో ఒకే కుటుంబంలో అమ్మవారి గుడికి 11 మంది పోయినారు. 11 మందిలోన ప్రతి ఒక్కరికి గాయాలే. చాలా నిరుపేద. వాడేం అట్లా పిల్లోడు అంత ఇదైనాడు కాదు, కొంచెం అమాయకుడు. బండ్ల కారు గుద్దేసి బిడ్డ ఇదైపోయినారు. ఇద్దరు ఆన్య షార్ట్ అవుట్ అయిపోయినారు. ఎప్పుడు జరిగింది ఇట్లా? నిన్న 1 గంటకు బయలుదేరారు. పూజ చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు 5:30కి ఇట్లా జరిగింది. మాకేమన్నా సహాయం చేయాలి సార్. పేదల వల్ల ఇదైన వాళ్ళు కాదు. చాలా మంచివాడు, కానీ తాగేది అట్లా ఏమీ ఇది లేదు. ఎగ్రీ కాదు, పోగ్రీ కాదు. ఏదో పూజ చేసుకొని వాళ్ళు పంట కోసుకుంటాను. 2 భార్యలు పిల్లలే. చాలా కష్టం. శుక్రవారం అనగా వీరపల్లి నల్లగంగమ్మ గుడి వెళుతున్నాము. అక్కడ పూజ చేసుకుని రిటర్న్ వచ్చే టైంలో 7 PM అయింది. ఆ టైంలో రోడ్ క్రాస్ చేస్తుంటే అప్పుడు వేరే వెహికల్ వచ్చి ఏం వెహికల్? అది కారు. ఎంతమంది ఉన్నారు మీరు అప్పుడు? మొత్తం 10 మంది సార్, పిల్లలకి సహా 10 మంది. ఎవరికి ఏమేమైంది? పిల్లలకి మా అత్తకి తప్ప వీళ్ళందరికీ గాయాలు. ఇద్దరు చనిపోయినారు. ఆ చనిపోయిన వాళ్ళు మీకేమవుతారు? ఒకరోజు ఇప్పుడు అక్కడ ఇది అవుతారు. ఇంకో పెద్దనాన్న ఇంకొక ఆయన వచ్చి నారాయణ మీ మామ, పెద్దనాన్న మామ ఇద్దరు. అప్పుడు స్పాట్లో మీరు ఉన్నారు? మేము ఉన్నాము. వాళ్ళ స్పాట్లోనే మా పెద్దనాన్నకి స్పృహ లేదు. ఇప్పుడు మేము మా పెద్దనాన్న ఇద్దరు అంబులెన్స్లోనే పోయినాం. మా పెద్దనాన్నకి స్పృహ లేదు. మా మామకు కూడా ఏదో కొంచెం అలా ఉంది. మన మందులు వేసుకునే టైంలో ఏ గుడికి వెళ్ళినారు? నల్లగంగమ్మ. ఎక్కడ అది? వీరప్పల్లి చౌడపల్లి. దర్శనం అంతా అయితే రిటర్న్ లో అంతా అయిపోయి మళ్ళీ అట్లా రిటర్న్ వచ్చే టైంలో 7:30 అట్లా అయిపోయింది. మేము అక్కడి నుంచి ఇట్లా వస్తున్నాము. ఇక్కడి నుంచి వచ్చి డాన్స్ ఇచ్చినాము. స్లోగానే మేము ఇంకా అన్ని నిలిపినాము. వెహికల్ వస్తాను కదా అని చెప్పి అన్ని నిలిపినాము, స్లో చేసినాము. వాడు వచ్చి కొంచెం ఇట్లా గ్యాప్ రాకుండా నేరుగా వచ్చి అట్లా డాన్స్ ఇచ్చాము. దీని మీద హరిజనవాడ రెడ్డప్ప అనే వ్యక్తి నిన్న గుడికి వెళ్ళి చౌడాపల్లికి బయలుదేరి వస్తుండగా దారిలో యాక్సిడెంట్ అయింది. అతను చాలా మంచోడు. అతనికి ఏమన్నా సాయం చేయండి మరి కోరుతున్నాము. ఆయన చాలా మంచోడు. చౌడాపల్లి నుంచి నల్లగంగమ్మ గుడికి వస్తాండి కారు గుద్దేసి స్పాట్లో 2 చనిపోయినారు.
వాళ్ళకి ఏమన్నా సహాయం చేయండి. 5 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా సహాయం చేయమని కోరుకుంటున్నాము. ప్రభుత్వం అనే వ్యక్తి కూడా ఆయన కూడా చాలా మంచోడు. ఆయన కూడా ఏమన్నా సాయం చేయమని కోరుతున్నాము ప్రభుత్వం. అందరికీ నమస్కారం. ఆ శుక్రవారం 10 గంటలకు ఇట్లా దిన్నె మీద అర్జునవాడ నుంచి చోడేపల్లి మండలం ఈరపగారపల్లి నలగంగమ్మ గుడికి పూజకని దిన్నె మీద అర్జునవాడలో ఉండు ఆ రెడ్డప్ప వాళ్ళ ఫ్యామిలీతో తీసుకుని వెళ్ళినారు గుడికి. 8 మంది వెళ్ళారు. 8 మంది పిల్లలు ముగ్గురు. అవి పూజ ముగించుకొని సాయంత్రం 5 గంటలకు అక్కడ బయలుదేరినారు. ఆ రాయలపాటి సర్కిల్కి వచ్చేళ్ళకి 6:30 అట్లా అయింది. రాయలపాటి సర్కిల్ దగ్గర రోడ్డు ఓవర్టేక్ చేసే క్రమంలో అక్కడి ఇంకా పలమనేరు ఇంకా బులోరా వాహనం అది స్పీడ్ బ్రేక్ స్లో చేయకుండా ఒకసారి ఎగరేసుకొచ్చి ఆటో కొట్టడం జరిగింది. దీనివల్ల అక్కడే నలుగురికి సీరియస్ అయింది. పుంగనూరు ప్రభుత్వ హాస్పిటల్కి అందరికీ తరలించినారు. అప్పటికే డ్రైవర్ రెడ్డప్ప అని డైడ్ అయిపోయినాడు. మళ్ళీ ఇంకొక ఆయన ఏడుతోని పుంగనూరు అన్న సొంతం అన్న మళ్ళా నారాయణ అని ఆయన సీరియస్ గాని మదనపల్లికి రెఫర్ చేసే క్రమంలో మార్గం మధ్యలోనే ఆయన చనిపోయినారు. మిగతా ఇద్దరు, ఒకరు మదనపల్లి, ఒకరు పుంగనూరు. మిగతా ముగ్గురు మదనపల్లి పిల్లలు పెళ్లి కూడా అయిపోయింది. వాళ్ళు కూడా 2 మనవరాలు. ఆ మనవరాలు కూడా బండిలోనే ఉన్నారు. వాళ్ళకేం అయిందా చిన్నపిల్లలు. మిగతా వీళ్ళ సేపు మిగతా రెడ్డప్ప వాళ్ళ భార్య, వాళ్ళ మరదలు, ఇంకా వాళ్ళ కూతురు, చిన్న కూతురు వాళ్ళు మాత్రము సీరియస్ గా ఉంది. వాళ్ళు బెంగళూరుకి రెఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా కాదని మళ్ళీ తిరుపతికి ఈరోజు తీసుకొచ్చినాము. ఇప్పుడు తిరుపతిలో కూడా ఇప్పుడు అడ్మిట్ జరుగుతుంది. ఇది జరిగింది. వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం ఇంకా ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం.